వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని సమయం కొరకు ఆ దేవాది దేవునికి నేను నిండుగా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించుకుందాము. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ వినికిడిలోనికి తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లోకంలో చాలా మంది మనుష్యులైన వారు ఎక్కువగా ఎందుకో నోటిని అదుపు చేసుకోలేకపోతా ఉన్నారు. నోరు, దేవుడు నోరిచ్చినది ఒక ప్రత్యేకమైన కారణం కొరకు, చేతులు ఇచ్చినది ఒక ప్రత్యేకమైన కారణం కొరకు, కళ్ళు ఇచ్చినది, కాళ్ళు ఇచ్చినది, శరీరం ఇచ్చినది. దేర్ ఈజ్ ఏ స్పెషల్ రీజన్ for every organ created by God Almighty. Without reason he couldn't create. కారణం లేకుండా ఆయన దేనిని కలుగ చేయలేదు. ప్రతిదానికి there is a reason behind of every creation created by God. అయితే మానవునికి ఇది అర్థం కాక మొదటగా ఈ మానవుడు నోరు, చాలా ప్రాముఖ్యమైనది నాలుక. ఇది అవయవాలన్నిటిలో చిన్న అవయవం అయితే అది బహుగా అదిరి పడుతుందని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది. అది నిజమే. చాలా మందికి పోట్లాడాలంటే ఒంటి మీద కాలు లెగుస్తూ ఉంటారు. కాకపోయినా సంబంధం లేకపోయినా కలగ చేసుకునేలా తిట్టేవాడు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది మాట్లాడినా సరిపోతుంది అనుకుంటే ఏ అవయవాన్ని దేనికి ఇచ్చారో దానికి వాడాలనేది దేవుని ప్రణాళిక. దానికి మించి నువ్వు దేనికైనా వాడితే తగిన సమయంలో తగిన శిక్ష నువ్వు పొందుకుంటావు. ఇది గ్యారంటీ. కనుక నోరు చాలా అదుపులో ఉండాలి, చాలా కంట్రోల్లో ఉండాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు దేవుని ఆలయమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, సమీపించి ఆలకించుట మేలు, త్వరపడి మాట్లాడగాక. మాట్లాడుటకు ఏం చేయాలంట? నిదానించువారుగాను వినుటకు వేగిర పడువాడుగా ఉండాలనేది బైబిల్ పరమార్థం. కనుక మీరు త్వరపడి మాట్లాడుతున్నారా, ఆలకించి వింటున్నారా? ఇది మనం ఆలోచన చేసుకొని ఒక సత్యాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద హోలీ బైబుల్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్. మరి ఈ సత్యంలో నోరు ఎంత తొందరగా ఆవేశపడుతుందంటే, లోకంలో అందరికీ చాలా తేలికైంది నోరుంది మాట్లాడటానికి కదా అంటారు. కానీ బైబిలు ఈ విషయంలో చాలా ఖండితంగా ఒక మాటను మనకు తెలియచేస్తా ఉంటది. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు మానవులందరినీ కూడా పరిశుద్ధంగానే సృష్టించాడు. తర్వాత ప్రతి వారికి ఏమి మాట్లాడాలో, ఏమి చూడాలో, ఏమి కనాలో, ఏమి వినాలో కూడా చక్కగానే తెలియచేస్తే, కానీ దినాన మానవుడు ప్రతి అవయవాన్ని సందర్భానుసారంగా వాడకుండా వారిష్టం వచ్చిన ఆలోచన కొరకై ఎట్లా పడితే అట్లా వాడి ఇబ్బందులు పాలవుతున్నారు. ఇది ఎక్కడి నుంచి అసలు వచ్చింది? మానవుడి అలా నోరు పారేసుకోవటానికి, అపార్థం చేసుకోవటానికి, అన్యాక్రాంతంగా చేయటానికి కారణం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన ప్రవక్త అయిన యెషయా గారు రచించిన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 14 verse 13 and 14. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. విన్నారా? ఎవరు ఏంటి హెచ్చించుకున్నారు?
someone here exalting herself. ఎవరు తనకు తాను హెచ్చించుకుంటున్నారు? దేవుడు సృజించినప్పుడు ఆయన చేతిలో మనం ఏమై ఉన్నాము? వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. అంతేనా? మనకు మేము ఉత్పత్తి కాల. నన్ను ఒక ఆయన సృష్టించాడు, నిన్ను కూడా ఒక ఆయన సృష్టించాడు. కనుక సృష్టించిన ఆయన దృష్టిలో మనం ఎలాగుండాలంటే నమ్మకముగా, న్యాయముగా, నిదానముగా, అదుపులో ఉంటే ఎప్పటికీ హాని కలగకపోవచ్చు. ఇక్కడ ఒక దేవదూత. ఎవరు ఆ దేవదూత అంటే, ఆ దేవదూతకున్న పేరు తేజో నక్షత్రము. బ్రైటర్ దాన్ ది బ్రైటర్. ఎంతో ప్రకాశవంతమైన ఒక దేవదూత ప్రకాశిస్తూ దేవుని సన్నిధిలో నిత్యము. దేవదూతల యొక్క డ్యూటీ ఏంటి? వారు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేయించు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. అయితే అలా ఉంటున్న దేవదూతలందరూ అలాగూ దేవుని చేత చేయబడ్డా కనుక దేవుని చిత్తానుకూలంగా ఉండాలని తెలిసి వారిలో ఒక దేవదూత హెచ్చించుకుంటున్నాడు. ఏమని? నేను రోజు ఇక్కడే కూర్చుందునా, ఈ రోజు నేను నా సింహాసనాన్ని డెవలప్ చేసుకుంటా, హెచ్చించుకుంటా. మహోన్నతుడైన దేవుడు అక్కడ కూర్చుంటాం ఏంటి, నేను ఇక్కడ కూర్చోవడం ఏంటి? నేను కూడా ఆయనతో సమానునిగా చేసుకుంటా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈక్వలైజ్ విత్ ద క్రియేటర్? చేసింది ఆయన, చేయబడింది ఆయన చేత అయినప్పుడు ఆయనతో నిన్ను నువ్వు సమానునిగా ఎలా చేసుకుంటావు? మనము చేయబడిన వారము. చేయబడిన వారమైనప్పుడు చేసిన వారికి అనుగుణంగా ఉండాల్సిందే కానీ హెచ్చించుకోవటానికి ఆస్కారం లేదు. అందుకు ఫలితం ఏంటంటే, ఇక్కడ దేవదూతలలో ప్రధాన దేవదూతగా పిలువబడిన ఈ సాతానుగా పరిగణించబడిన దేవదూత తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అంటే ఉన్న స్థానంలో ఉండి నీకు ఇవ్వబడిన డ్యూటీ ఏంటో అది నెరవేరిస్తే నీకు తిప్పలు రావు. కానీ ఎప్పుడైతే నువ్వే నా పెద్ద కాడ కూర్చునేది, నీదే నా సింహాసనం, నేను కూర్చోకూడదా, నన్ను నేను హెచ్చించుకోకూడదా అనుకుంటావు. ఎంతవరకు సాధ్యం అంటే, ఎప్పుడైతే ఆ దేవదూత తనకు తాను ఇలా అనుకున్నదో దేవుడు దాన్ని గుర్తెరిగి అక్కడ నుండి ఏం చేశాడంట? ఒక మూలకు తోయబడితివే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. నీవు కూడా దేవుని చేతిలో చేయబడిన సృష్టి అయిన తర్వాత ఎన్నడూ కూడా హెచ్చించుకో. డోంట్ ట్రై టు expose or exalt yourself anywhere, anytime, any situation. ఎందుకని? You are created by God, myself created by Him. అంతే. నాకు నేను, నీకు నువ్వు కాదు, ఆయన చేత. కానీ ఇక్కడ దేవదూతలు కూడా దేవుని మహిమను పరచడానికి సృష్టించబడితే వాటిలో ఒక దేవదూత అనుకున్నాడంట, అనుకున్న తోడని తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని వ్రాయబడింది కనుక whoever exalts himself will be humbled. తగ్గించబడతారు కనుక అక్కడ నుండి తోయబడితే ఒక భూమి మీదకి వచ్చి ఒక చోట పడి, ఆ ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనములో చూస్తే అక్కడ మనుష్యునిగా అప్పటికే దేవుని చేతిలో చేయబడిన హవ్వ, ఆదాములు ఉండగా వారిలో దేవుని పోలికగా పుట్టిన నరుడైన మానవుని జోలికి రాకుండా మానవునిలోని కలగ చేయబడిన సృష్టి అయిన హవ్వను ఎలా అంటున్నాడో చూద్దాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చునా? అయితే అక్కడ మనం చూస్తే దానికి పై వచనంలో ఏముందంటే, ఇది నిజమా అని ప్రారంభిస్తారు. ఇస్ ఇట్ ఇట్? ఇది నిజమా అని ఒక డౌట్ను మానవునిలో కలగజేసి ఒక గలిబిలిని క్రియేట్ చేశాడు. గలిబిలి వాడైన శాతాన్. ఆ గలిబిలికి మానవులు లోనై అక్కడ నుండి పరంపర అలా ప్రతి ఒక్కడు నోరు బారేసుకుంటూనే ఉన్నారు. అవునా? అందుకే తిట్టని వారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు నేను ఎప్పుడు తిట్టలేదు, అసలు తిట్టను కూడా తిట్టను, నా నాలుగు ఎప్పుడు అదిరిపడలేదనే వాళ్ళు ఉన్నారా?
ఎనీవన్ ఇన్ ద కాంగ్రిగేషన్ జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, దోస్ హూ ఆర్ నాట్. ఇప్పటికీ నేను తిట్టలేదు, నా నాలుకను నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకుంటాను అంటే నిజంగా చిన్న అవయం అయితే బహుగా అదిరిపడుతుంది. అందుకే అదిరిపడినందుకు పరలోక దేవత్వాన్ని కోల్పోయి భూమి మీదకి వచ్చి సాతానుగా భూమి మీద తిరగాల్సిన, అది కూడా ఏ డ్యూటీ తెలుసా? ఎవరిని మృంగుదునా, ఎవరిని మోసం చేయదునా, ఎవరిని నాశనం చేయదునా, ఎవరి హృదయములో గలిబిలిని సృజించుదునా అని ఒక ఆలోచనతో బయలుదేరాడు. నేను అంటున్నాను, పరిశుద్ధ దేవత్వాన్ని కలిగి ఉండాల్సిన ఒక దేవదూత మనుష్యుడిగా, సాతానుగా, తంత్రగొట్టిగా ఇలా మనుషుల చేత పిలువబడుతున్నాడంటే తనకిచ్చినది ఏంటి, తాను చేసింది ఏంటి? తనకు తాను హెచ్చించుకోవటం వల్ల వచ్చిన జీతమే భూమి మీదకి పడిపోవటం, త్వరలో నాశనం కాబోవటం కూడా దేవుని చేతులు. అందుకే ప్రేమతో మొదటి మాట ఏంటంటే, నీ నోరును అదుపు చేసుకో, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో అంతవరకే ఉండు, కానీ పొరపాటును కూడా ఎగస్ట్రా చేయాలనుకుంటే నువ్వే దెబ్బతింటావు. రెండవ విషయాన్ని చూద్దాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12 verse 1. సంఖ్యాకాండము పరిశుద్ధుడైన మోషే గారు రచించిన కాండములలో నుండి 4వ కాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. విరోధముగా నోరు బారేసుకున్నారంట. ఎవరు? అహరోనును మిరియామును. ఎవరు అంటే ఇది ఒక కుటుంబం. మోషే గారు ఏమో తమ్ముడు, మోషే గారికి అన్నయ్య ఏమో అహరోను గారు, అక్క ఏమో మిరియాము గారు. అయితే దేవుని ప్రజలను బలముగా సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకుని పేరు మోషే. పైగా ఇంకా చెప్పాలంటే 3వ వచనంలో దేవుని చేత ఒక మంచి బిరుదును పొందాడు. 7వ వచనంలో కూడా బిరుదును పొందాడు. 3వ వచనం చూస్తే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఉంది. 7వ వచనంలో అతడు మిక్కిలి సాత్వికుడు అని కూడా రాయబడి. అంత చక్కని బిరుదు దేవుని చేత మన్నన పొందిన మోషే గారు రాజ్యాధినేత అంటే ప్రజలను పరిపాలించే నేతగా ఉండి 40 సంవత్సరాలు ఆయన చక్కగా పరిపాలిస్తుంటే ప్రజలే అప్పుడప్పుడు ఆయన మీదకు లెగుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. నీళ్ళ కోసం, కీలకాయల కోసం, దాసకాయల కోసం, దానిమ్మకాయల కోసం అనేక రీతుల్లో ఆయన బాధ పెట్టారు. అయితే ఇక్కడ సొంతింటిలో నుండే, జాగ్రత్తగా వినాలి, సొంతింటిలో ఉన్న వారికే కొంత పాపం వచ్చింది. ఎందుకు? అతను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఎవరు? మోషే గారు. ఆయన పెళ్లి చేసుకుంటే నీకు బాధ ఏంటి? ఆయన పెళ్లి చేసుకుంటే దేవుడు కదా చూసుకోవాల్సింది. ఎందుకంటే అప్పటికి ఆయన దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న సాధనముగా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి దేవుడే మోషే గారిని ఆధారం చేసుకున్నాడు. సూచక క్రియలు, మహత్కార్యములు ఎన్నో మనం నిర్గమకాండములు చూస్తా ఉంటే ఎన్నో కార్యాలు, 10 రకాలైన ఆశ్చర్య కార్యాలు చేసి వారిని నడిపిస్తున్న నాయకుడు ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అది దేవునికి ఇష్టమో కాదో దేవుడు చూసుకుంటాడు కదా. అక్కకి కోపం ఏంటి, అన్నకు కోపం ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, కలగ చేసుకుంటారు. వద్దన్నా కొద్దినే కలగ చేసుకుంటారు. జాగ్రత్త, మీ నోరు మీ అదుపులో లేకపోతే నీకే ప్రమాదం. ఎందుకంటే కలగ చేసిన ఆయన చూస్తున్నాడా, కళ్ళు మూసుకున్నాడా? ఆయన ఎప్పటికీ కలగ చేసిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా అని పరిశుద్ధ గ్రంథమే చెప్తున్నప్పుడు కలగజేసిన వాడు చూడకుండా ఎలా ఉంటాడు? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఎలా ఉంటాడు? వివాహం చేసిన తర్వాత గర్భ ఫలం ఇవ్వకుండా ఎలా ఉంటాడు? నేను గర్భమును మూసేదనా అని బైబిల్ కూడా బోధిస్తా ఉంది. సరే, ఇక్కడ చూస్తే వివాహము చేసుకున్న ఆయన పరిశుద్ధుడైన మోషే గారు. ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకుంటే కోపం ఎవరికి వచ్చింది?
అక్క అయినా మిరియాముకు వచ్చిందంట, అన్న అయినా అహరోనుకు వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే, నీకు నోరు బారేసుకుంటావు ఎందుకు? దానిని బట్టి చెడామడా మోసే గారిని తిడుతున్నారంట. నా ప్రశ్న అదే, నీకేంటి? నీకేమైంది? వాడు మాట్లాడుకుంటే నువ్వెళ్ళి తలదూరుస్తావేంటి? నీకు సంబంధం లేకపోతే నోరు పారేసుకోవటం అనేది చాలా ప్రమాదకరం. అందుకు శిక్ష ఎంతంటే 10వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మేఘమును ఎత్తబడెను. అప్పుడు మిరియాము హేమము వంటి తెల్లని కుష్టు గలదాయను. నోరు వారేసుకోవటం ఎందుకు? వ్యాధి తెచ్చుకోవటం ఎందుకు? నేను అదే చెప్తాను. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వేమి నేర్చుకుంటున్నావు? చాలా మంది గయ్యం అనేవాడు ఉంటారు. గయ్యం అంటే కొన్నాళ్ళు సాగిద్దేమో. నేను మరలా చెప్తున్నాను, పైన దేవునికి అందరూ జవాబుదారియే. నేనేమైనా వాక్యాన్ని బోధిస్తున్నందుకు నేను అతీతుడును కాదు, వాక్యం వింటున్నందుకు మీరేం అతీతులు కాదు. అందరికీ తీర్పు తీర్చువాడు దేవుడే. దేవునికి కనబడని సృష్టమేది, వినబడని శబ్దమేది? చెప్పండి. కనబడని సృష్టి ఏదైనా ఉందా? వినబడని శబ్దం ఏదైనా ఉందా దేవునికి? లేదే. ఆయన కలగజేసిన వారందరినీ చక్కగా తేటగా మరుగు లేకుండా చూస్తున్నాడు. రెండవ విషయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వివాహం చేసుకుంటే వీరు మోషే గారిని చడామడా తిట్టారంట. అది దేవునికి ప్రతికూలంగా, అనుకూలంగా కాదు, ప్రతికూలంగా మారి వెంటనే దాని యొక్క పర్యవసానం ఏంటంటే, అహరోను గారికి చివాట్లు, మిరియాము గారికి తెల్లని కుష్టు వ్యాధితో వస్తే ఆమెను పాలెం అంటే ఊరు చివరిలో ఒక గుడిసెలో పెట్టి, మీకు తెలుసు కదా, కొన్ని రోజుల పాటు అక్కడే పెట్టి పళ్ళెంలో అన్నం పెట్టంట. ఒక కిటికీలోంచి ఆ కరోనా సమయంలో మనం మనుషులు కరోనా వస్తే ఇంట్లో పెట్టి తలుపేసి ఒక పళ్ళెంలో అన్నం పెట్ట తోస్తే వాడు మనుషులు లేనప్పుడు ఎలా తిన్నాడు అలాగూ ఆ పాలెం చివరిలో అంట రోజు ఆ కుష్టి వ్యాధి వచ్చిన ఆ వ్యాధిగ్రస్తురాలైన ఆమెంట అన్నం తిని మరలా మోషే గారే వచ్చి ఆమె కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆమె నిమిత్తమై ప్రార్థన చేసి ఆమె ముఖం మీద ఉమ్మేసి ఆమెను మరలా బాగు చేసి తీసుకురావాల్సి వచ్చింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. నోరు పారేసుకుంటే నీకే ప్రమాదం. నీ ప్రవర్తన అదుపులో ఉంచుకున్నావా ధన్యుడు. లేదంటే ఒకరోజు సాగిందే సాగుతుందనో, లేదా నువ్వేదో చెయ్యాలనుకుంటే పైన దేవుడున్నాడు. దయచేసి తొందరపడకండి. ప్రవర్తనలో గాని, మాటలో గాని, చేతల్లో గాని మీరు దేన్ని కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. దేవుడంటే భయముతో రండి, భక్తితో రండి. ఏది చేయబోతున్నా ఆయన చూస్తున్నాడు. అంతేనా? ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. అడుగుతాడా? చూస్తున్నాడు గనక, కలగజేశాడు గనక, కలగజేసిన వారికి అధికారం ఉంది గనక మనం ఆయన చేత వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. మనకై మనము పుట్టలేదు, నీకై నువ్వు పుట్టలేదు గనక నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మొదటగా సాతాను అవటానికి పరిశుద్ధ దూత, జన సమూహం ఉన్న దేవదూత తనను తాను హెచ్చించుకుంటే సాతానుగా ఈ లోకములో పరిగణించవలసి వచ్చింది, భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఈ అగచాట్లు పడుతూ మోసం చేయటమే నైజంగా పెట్టుకోవాల్సిన స్థితి వచ్చింది. పరిశుద్ధ దేవదూతల సమూహంలో ఉన్న ఒక దేవదూత. అలాగే ఇక్కడ మరి ప్రవక్తగా ఉన్న మిరియాము గారు దేవుని చేత మంచిగా నడిపించబడుతున్న ఒక కుటుంబీకులైన వారిలో మిరియాము గారు ఇప్పుడు ఏమైందంట? శిబికేమే లేప కుష్టి వ్యాధిగ్రస్తురాలైంది. ఎందుకు? ఆమె నోరు అదుపు తప్పి మోషే గారు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త, నాయకుడు, నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడని సాక్ష్యం పొందితే వీరు ఆయనకు వ్యతిరేకంగా పోయి వ్యాధిగ్రస్తులయ్యారు. నేను అంటున్నాను, నిన్ను నువ్వు అదుపు చేసుకుంటున్నావా, తొందరపడి మాట్లాడుతున్నావా? తొందరపడి మాట్లాడితే నీకు మూడిందే. ఇవాళ నీకు సాగొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి కూడా నీకు బాగుండొచ్చేమో, కానీ నీవు దేవుని చేతిలో పడ్డావా? అందుకే ఇట్ ఈస్ టెరిఫైయింగ్ థింగ్ దట్ టు ఫాల్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని రాయబడింది. ఇంకొక మాటను, ఇంకొక సందర్భమును అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదువుదామా? చదవని వారు చదువుతూ ఉండండి. The book of Numbers chapter 16 verse 1 and 2. లేవికి ముని మనవడును కహాతుకును మనవడును ఇస్హారు కుమారులు కోరహు రూబేనీయులలో ఏలియాము కుమారులైన దాతాను అబీరాములు యోచించుకొని, ఈ మాట వినండి, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానికులైన 250 మంది మోషేకు ఎదురుగా నిలిచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి జాగ్రత్తగా ఏం చేస్తున్నారంట? వ్యతిరేకముగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేశారంట. బయలుదేరిన లక్షల మంది, వారందరికి నాయకుడు ఎవరంటే మోషే గారు. మోషే గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి, అప్పటికి ఆయన నాకు నోరు సరిగా తిరగదయ్యా, నాకు నోటి మాంద్యం ఉందన్నప్పటికీ కూడా దేవుని ప్రణాళిక ఎవరి అందున్నది? మోషే గారి అందున్నది. మోషే గారిని ఏర్పాటు చేసుకుంటే నడిపిస్తూ ఉంటే ఒకరోజు ఉన్న సమాజంలో 6 లక్షల మంది పైచిలుకున్న వారిలో కొంతమందికి పోయే కాలం వచ్చిందంట. ఏమిటా పోయే కాలం వచ్చిందంటే, వీరు మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఎవరు వారు? కోరహు, అబీరాము, దాతాను, ఇంకా వారికి సంబంధించి 250 మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. ఇదేంటండి? నడిపించే నాయకుడు ఎవరు? మోషే గారు. మీరు ఎవరి మాట వినాలి? మోషే గారు. మరి మధ్యలో ఈ ఆలోచన ఏంటి? సాతాను అందుకే అప్పుడప్పుడు కలుగుతా ఉంటది. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదని బైబిల్ ఉంటది. సాతాను నిన్ను రెచ్చగొడితే గయ్యమని లెగవగాక, గయ్యమని మీదకెళ్ళగాక, అది నీకే ప్రమాదం. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని కొంత ఆలోచన చేసుకుంటే నువ్వు ధన్యుడివి. ఆవేశంగా నువ్వేదో చేసి ఏదో మాట్లాడితే, ఇందాక నేను చెప్పినప్పుడు కుష్టి వ్యాధికి వచ్చారు. సాతాను దేవదూతల్లో ప్రధానిగా ఉండి చక్కగా లైటింగ్ తో విరజిమ్ముతూ ఉన్న ఆ చక్కని దేవదూత అందగాడంట. లూసిఫర్ అందగాడంట. ఆ అందమైన దేవదూత కిందకు వస్తే ఏమైంది? సాతానుగా మనుషులను మోసం చేసేవాడుగా మారాల్సి వచ్చింది. నోరు అదుపు చేసుకోకపోతే. ఇక్కడ 3వ విషయానికి వస్తే, నడిపిస్తున్న నాయకుడు నమ్మకమైన వాడని దేవుని చేత బిరుదు పొందిన మోషే గారైతే, మోషే గారికి వ్యతిరేకంగా నువ్వే నాయకుడువా? మేము నాయకులమే. నీతోనే మాట్లాడేలా? మాతో కూడా మాట్లాడు. ఈ రోజు నుంచి నీతో మాకు పని లేదు, మనోళ్ళందరూ రండి అంటే, ఈ ముగ్గురుతో పాటు 250 మంది సపరేట్ అయిపోయారు. 30 వచనం చదువుదాం. సంఖ్యాకాండము 16:30. అయితే యెహోవా ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబాలను కలిగిన సమస్తమును చాలా జాగ్రత్తగా నా విచిత్రమైన మరణాలు వింటున్నారా? విచిత్రమైన మరణాలు. నిన్న నేను విన్నాను కూడా. ఒక వ్యక్తి ఇక్కడే పక్కనే ఉన్న మామిడిపల్లి దాని సర్పంచ్ గారు వాకింగ్ వచ్చాడు. అంతే, ఉదయకాలం 7 గంటల సమయంలో రోజు వాకింగ్ చేస్తాడు. వాకింగ్ వచ్చాడంతే. వాకింగ్ వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. మన ఏరియాలో మోతుకూరు వైపు కూడా వచ్చాడు. వాకింగ్ చేస్తుండగానే ఏదో నొప్పి వచ్చిందని మెల్లిగా అక్కడే కూలిపోయాడు. ఇంటికి తీసుకెళ్తే
కనపడకుండా. నేను చెప్తున్నాను జాగ్రత్త, మన చేతిలో లేదు. ఉన్న కొద్ది దినాలైనా జాగ్రత్తగా బ్రతుకుదా. ముఖ్యంగా నోరు. ఇక్కడ చూస్తే మోషే నీతో మాకు పని లేదు. అదేంటి? మోషే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయడం ప్రతినిధి, నాయకుడు, లీడర్. He was the leader to Israelites. He was elected by God. He himself does not existed. ఆయనే ఏర్పడలా, దేవుడు ఏర్పాటు చేసుకుంటే. వీడు చూడు, మీకు నాతో పని లేదు మోషే, నీ మాట వినాల్సిన అవసరం లేదు. ఎవరంటున్నారు? కోరహు, అభిరాము, దాతాను, వాళ్ళ సమూహం అంటారు. ఈ రోజు నుంచి నీ మాట వినమయ్యా, మేము కూడా పరిశుద్ధులమే. నిన్నొక్కడిని ఏర్పాటు చేసుకున్నాడా? మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడని విచిత్రంగా వింతగా మాట్లాడితే మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇదేంటయ్యా, వీళ్ళేంది ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ తర్వాత వచ్చిన చూస్తే ఎంత ఘోరాతి ఘోరమో జరిగిందో చరిత్రలో ఎన్నడూ చూడని విడ్డూరమైన మాట చూద్దాం. తర్వాత 31. అతడు ఆ మాటలను చెప్పించి చాలించినది. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసిన. 35. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్తులను తెచ్చిన ఆ 280 మందిని. చెప్పగల దేవునికి స్తోత్రం చెప్తాం. బిగ్ క్లాప్స్. దేవునికి మహిమ. జాగ్రత్త, అదుపు తప్పితే ప్రమాదంలో పడతావు. నేనైనా అంతే. వాక్యం చెప్తున్నానని నేనేది పడితే అది మాట్లాడితే నాకు మూడిందే. సంఘస్థులుగా, గ్రామస్తులుగా, కుటుంబీకులుగా ఉంటూ మీరేది పడితే అది మాట్లాడితే మీకు కూడా మూడిందే. ఒక రోజు వచ్చింది. ఇక్కడ చూడండి, నమ్మకంగా ఎర్ర సముద్రాన్ని దాటించాడు. తర్వాత ఐగుప్తు దేశంలోనికి నుంచి వచ్చిన తర్వాత సూచక్రియలు, మహత్కార్యాలు, నీళ్లు లేకపోతే నీళ్లు, కీరకాయలు, దోసకాయలు, దానిమ్మకాయలు ఇచ్చాడా. అలాగే వారిని అరణ్యంలో నడిపించాడా. అలాగే మరి ఆ ఫరో రాజు ఎదుట ఎన్నో మహత్కార్యాలను చేసి బయటికి తీసుకొచ్చిన బలమైన నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆ నాయకుడు ప్రార్థన చేస్తే వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారంట? కోరహు, అభిరాము, దాతాను, వారి సమూహం అంతా ఇక్కడ ఉన్నారంట. 250 మంది ధూపార్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నారంట. వెంటనే ఆకాశం నుండి దేవుడు ఒక తెగులును పంపించాడు. ఏంటా తెగులు అంటే, భూమి ఉన్నపాటున నోరు తెరిచి, అక్కడున్న గాని వాళ్ళున్న భూమి అంట నోరు తెరిచిందంట, అంటే చీలిందంట. ఆ నోరు తెరవడంతో అక్కడున్న ఆ ముగ్గురు, వారికి సంబంధించిన వాళ్ళందరూ భూమిలోనికి వెళ్ళిపోయారంట. తర్వాత 250 మంది ధూపార్తులు చేత పట్టుకొని వస్తే వీళ్ళందరూ వ్యతిరేకం కనుక వాళ్ళకు ఒక అగ్ని వచ్చి ఏం చేసిందంట? ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ 250 మందిని కాల్చి వేసిందంట. ఎందుకు వచ్చింది తిప్పలు ఎందుకు వచ్చినాయి? తిప్పలు ఎందుకు వస్తాయో నీ నోరే, నీ ప్రవర్తనే, నీ చూపే, నీ ఆలోచనే. నేను అంటున్నాను, దేవుని నమ్మిన తర్వాత కూడా మాట జారుతున్నావా? దేవుని నమ్మిన తర్వాత నువ్వు చాలా అదుపులో ఉండాలి. నేను 3 విషయాలు మీ ఎదుగు తెచ్చా. ఈ 3 విషయాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, నోరు అదుపు చేసుకోక తనను తాను హెచ్చించుకున్న దేవదూత, అందగాడైన దేవదూత ఏమయ్యాడంటే భూమి మీదకి సాతానుడుగా రావాల్సి వచ్చింది. మోషే గారి సహోదరుడు సహోదరులు ఆయన వివాహం చేసుకుంటే నోరు పారేసుకున్నందుకు చివరికి కుష్టి వ్యాధిని అనుభవించాల్సిన ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఇక్కడ చూస్తే కోరహు, అభిరాము, దాతానుల సమూహం ఇంకా 250 మంది అగ్ని చేత కాల్చబడటం, భూమి నోరు తెరవటం, భూమిలోనికి దిగిపోవటం, సమాప్తం కావటం. ఈ దీనంతటికి కారణం నీ ప్రవర్తనే, నీ నోరే, నీ మాట తీరే, నీ వ్యవహార శైలే. ఇది నువ్వు అర్థం చేసుకోకపోతే దేవుడు నిన్ను శాపానికి లోను చేస్తాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీ ప్రవర్తన జాగ్రత్తగాను, మీ మాట తీరు జాగ్రత్తగాను, మీ చూపు జాగ్రత్తగాను ఉంచుకున్నట్లయితే కలకాలం బ్రతుకుతారు. లేదంటే మన పితరులో కొంతమంది ఎలాగో రాలిపోయారు. ఇంకొక మాట చెప్పనా, మిగతా 6 లక్షల మందిలో కూడా 2 తప్ప మిగతా వాళ్ళు కూడా అరణ్యంలో
రాలిపోయారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏముంటదంటే వాళ్ళు కొంతమంది సడిగారు అంట, గొడిగారు అంట, వ్యభిచారం చేశారంట, ఎగస్ట్రా మాట్లాడారంట. వారిని దేవుడు అరణ్యంలోనే చంపేయాల్సిన పరిస్థితి వచ్చింది. పరలోకం చేరడానికి వచ్చాం కానీ, నిత్య రాజ్యాన్ని చేరడానికి వచ్చాం కానీ నాశనానికి కాదని గుర్తెరిగి ప్రవర్తన చక్కదిద్దుకోవాలని వినుచున్న ఎల్లరికూ ప్రేమతో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె